వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసుల మోహరింపు, స్టీల్ ప్లాంట్ లోపల పోలీసుల కాపలా ఏర్పాటు చేయడం వంటి చర్యలతో నిర్బంధిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నాయంటూ సిఐటియు జిల్లా కార్యదర్శి పి మణి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించినట్లు ప్రగల్భాలు పలికినప్పటికీ ఆ నిధులను స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి అభివృద్ధికి కానీ కార్మికుల జీతభత్యాల కోసం కానీ ఉపయోగించకుండా కేవలం జీఎస్టీ చెల్లింపులకు అప్పులు తీర్చడానికి మాత్రమే వినియోగించడం దుర్మార్గమని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు జగదాంబ జోన్ ఆధ్వర్యంలో గురువారం నాడు జగదాంబ కూడలిలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ శిరోముండనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వైరాజు, ఎం సుబ్బారావు, నరసింగరావు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు యుఎస్ఎన్ రాజు, ఉమా శైలజ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఈ రోజుకి 3వ రోజుకి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మేము స్టీల్ ప్లాంట్ని కాపాడాం, స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ఇచ్చామని చెప్పారు. కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో జరుగుతుంది ఏంటి? ఇప్పటికి 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. ఇంకొక 2,400 మందిని తొలగిస్తామని చెప్తున్నారు. అలాగే 1,200 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్కి విఆర్ఎస్ ఇచ్చారు. 4 నెలల నుండి జీతాలు ఇవ్వటం లేదు. అలాగే సొంత ముడి ఖనిజం కొనడానికి ఒప్పుకోవట్లేదు. ఇది చాలా అన్యాయంగా ఉంది. ఈ పరిస్థితిని మార్చాలి అని చెప్పి ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఈరోజు సమ్మె చేస్తూ ఉంటే స్టీల్ ప్లాంట్ లోపల విపరీతమైన పోలీసు నిర్బంధం, స్టీల్ ప్లాంట్ లోపల విపరీతమైన పోలీసు నిర్బంధం, స్టీల్ ప్లాంట్ బయట విపరీతమైన పోలీసు నిర్బంధం. ఇది చాలా అన్యాయంగా ఉంది. ఈ పరిస్థితిని మార్చాలి. అలాగే పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో గెలిచారు. భరత్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు. వీళ్ళిద్దరూ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? ఏం అడ్డం వస్తోంది? వర్కర్స్ని తొలగిస్తుంటే మీరు ఎందుకు పట్టించుకోరు? మొత్తానికి కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కలిపి స్టీల్ ప్లాంట్ గుండు కొట్టేస్తున్నాయి. దానికి నిరసనగానే నేను ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున గుండు కొట్టించుకుంటున్నాను కాంప్లెక్స్.